మీకు తెలుసు కదా, మొహం తెల్లగా రావడానికి అందరు తెగ వాడుతున్నారు. ఈ కంపెనీ పేరు నేను చెప్పను, ఎందుకంటే వీడితో లీగల్ యాక్షన్స్ నేను దిగలేను. జనం చూసిన వాళ్ళు కూడా కనీసం షేర్లు కూడా కొట్టట్లేదు. జనం కోసం మంచి జరిగిద్దిలే అని చెప్పి మనం రిస్క్ తీసుకొని కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. సరే వాట్ ఎవర్, నా దేవుడు చూస్తున్నాడు, మనకి ఆ పుణ్యం వచ్చిందిలే. కానీ ఇక పాయింట్లోకి వెళ్తే, ఇది తెల్లగా రావడం ఏమో కానీ దీనివల్ల క్యాన్సర్ వచ్చింది. ఎందుకంటే దీంట్లో చాలా రకాల కెమికల్స్ తయారు చేస్తారు, కెమికల్స్తో ఇది తయారు చేస్తారు. ఇది ఒకసారి మొహానికి పూసుకుంటే అది లోపల స్కిన్లో అబ్జర్వ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి అక్కడెక్కడ బాడీలోకి ఇట్లా లోపల బ్లడ్లో కలిసిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడెక్కడ క్యాన్సర్ గడ్లా ఫామ్ అయ్యిద్ది. మీరు ఇది నమ్మపోతే వీడు ఇక్కడ రాస్తాడు ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని. ఎందుకంటే నేలకి మీద వేసుకుంటే మనకు టేస్ట్ తెలిసిద్ది, మింగితే అది ఎమ్మటి రియాక్షన్ వచ్చేసిద్ది. కానీ స్కిన్ మీద వేసింది లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఉండిపోయి ఎక్కడో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి క్యాన్సర్గా మారిద్ది. ఇది తెల్లగా రావడం తర్వాత సంగతి, కానీ మీ స్కిన్ అంతా పాడైపోయి స్కిన్ స్ట్రెచ్ మార్క్స్ ఇవన్నీ వస్తాయి. ఏదో టెంపరీగా పుయ్యంగానే ఫ్రెష్గా